ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెయిల్ నిరాకరించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది. బెయిల్ నిరాకరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి ఏదైతే కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించలేదు. ఆమె వేసిన ఏదైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తనకు చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. 16వ తేదీ వరకు ఆ పరీక్షలు ఉన్న నేపథ్యంలో తాను తల్లిగా అతని వెంట ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. సో ఈ క్రమంలోనే ఈడీ అధికారులు కూడా ఆమెకు బెయిల్ ఇవ్వొద్దను ఈడీ అధికారులు కూడా ఒక కౌంటర్ దాఖలు చేయడమే కాకుండా రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కూడా వినిపించారు. ప్రస్తుతం కవిత గానీ అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరు కూడా ప్రధాన నిందితులు. వీరిద్దరి నుంచే ఈ మొత్తం మద్యం పాలసీ, ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి జరగడం, ప్రభుత్వానికి 2,200 కోట్ల రూపాయల నష్టం రావడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో కవిత మధ్యంతర బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసులో సాక్ష్యాన్ని బెదిరించే అవకాశం ఉంటుంది. ఆమె హై ఇన్ఫ్లుయెన్స్ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తి. గతంలో తాము ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు విచారణ కోసం ఆమె ఇంటికి వెళ్ళిన క్రమంలో ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తమని భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. అయితే ఇక పరీక్షల వ్యవహారానికి సంబంధిస్తే చిన్న కుమారుడు వెంట తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, మేనమామ, మేనత్తలు వీరందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. సో అతనికి ఎలాంటి భయం అనేది ఏమీ లేదు. పరీక్షలు కూడా ఇప్పటికే సగం పూర్తయిన నేపథ్యంలో ఆమెకి బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేసు నీరు గారిపోయే అవకాశం ఉంటుందని ఈడీ అధికారులు వాదనలు కూడా వినిపించారు. సో ఈ వాదనలు విన్న తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. ఉదయాన్నే కోర్టు ప్రారంభమైన మరుక్షణమే దీనిపైన రిజర్వ్ చేసిన ఏదైతే వాదనలు రిజర్వ్ చేయడం జరిగిందో తీర్పు వెల్లడించింది. కవితకి బెయిల్ ని వేసిన పిటిషన్ రద్దు చేస్తూ ఈడీ అధికారుల వాదనలే కోర్టు ఏకీభవించడం కూడా జరిగింది. సో ఇక రేపు కవితకు సంబంధించి ఏదైతే ఈ రిమాండ్ గడువు పూర్తయిన నేపథ్యంలో ఆమెను వర్చువల్ విధానంలో, అంటే ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా న్యాయమూర్తి కావేరి భవేద ఎదుట హాజరుపరచగా రిమాండ్ మరో 14 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. మాత్రం అయితే కృష్ణ, తాజా కోర్టు తీర్పుకు సంబంధించి దీన్ని సవాల్ చేస్తూ కూడా మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారా కవిత తరఫు లాయర్లు? కవిత తరఫున అలా ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ వ్యవహారంలో కోర్టు రిజెక్ట్ చేసిందో ఆ కోర్టు మీద మరోసారి బెయిల్కి వెళ్ళే అవకాశం లేదు. అంతేకాకుండా ఆమెకు ఏదైతే ఈ కేసులో సంబంధించి ఆమె పర్మనెంట్ బెయిల్ కోసం కూడా ఆమె ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ వేసింది 15వ తారీఖు నాడు. దాని మీద కూడా వాద ప్రతివాదనలు కూడా జరగనున్నాయి. సో ఈ క్రమంలోనే కవిత ఖచ్చితంగా టీఆర్ జైల్లోనే ఇంకా ఉండాల్సిన సమయం ఉంది. అంతేకాకుండా సిబిఐ అధికారులు ఏదైతే ఆమెను ఒక్కరోజు విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం, కోర్టు ఏదైతే అనుమతి ఇవ్వడం జరిగిందో దాని మీద ఆమె ఛాలెంజ్ చేస్తూ, ఆ పిటిషన్ ఛాలెంజ్ చేస్తూ రౌస్ అవెన్యూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ డివిజనల్ బెంచ్ లో ఆమె ఏదైతే పిటిషన్ ఇచ్చిందో దానిపైన ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఒకవేళ ఆ కవిత వేసిన ఛాలెంజ్ పిటిషన్ కూడా కోర్టు తోసిపుస్తే సిబిఐ అధికారులు తిహార్ జైల్లో ఒకరోజు కవితను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.